అందరికీ నమస్కారం. నా పేరు కాకు మురళీరెడ్డి, న్యాయవాదిని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఏదో ఎన్నికల ఫలితాల కోసం ఎంత ఆసక్తిగా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారో అంతే ఆసక్తిగా ఈరోజు ఎగ్జిట్ పోల్స్ కోసం ఎదురు చూసేటువంటి పరిస్థితి. ఎన్నికలకు ముందు ఇచ్చేటువంటి సర్వేల పైన కన్నా కూడా పోలింగ్ అయిన తర్వాత ఇచ్చేటువంటి ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అయి ఉంటాయన్నటువంటి ఒక భావనతో ప్రజలందరూ కూడా ఆసక్తిగా చూడడం పరిపాటిగా మారినటువంటి విషయం మనందరూ తెలిసింది. అయితే ఈరోజు సాయంత్రం నుంచి వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్లో చూస్తే భారతదేశంలో కేంద్రంలో సుస్పష్టంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతోందని ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఏకఘంటాపదంగా తేల్చి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో చూసినటువంటి అయితే దాదాపుగా 95% పైన ఇచ్చినటువంటి సర్వేలు గణనీయంగా క్రియాశీలకమైనటువంటివి, కొంత క్రెడిబిలిటీ కలిగినటువంటివి, నమ్మశక్యంగా గతంలో వాస్తవాలకు దగ్గరగా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి సంస్థలన్నీ కూడా కూటమి అధికారంలోకి రాబోతోంది, దాదాపుగా 115 నుంచి 125 సీట్లలో సగటున రాబోతుందన్న విధంగా ఈరోజు ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా రావడం జరిగింది. అయితే ఈ రెండు పరిణామాలు చూస్తే కేంద్రంలో ప్రభుత్వం మారబోవడం లేదు, రాష్ట్రంలో ఖచ్చితంగా ప్రభుత్వం మారబోతోంది. కాబట్టి ప్రజలందరూ కూడా కొత్త నిర్ణయాల కోసం, కొత్త పరిపాలన కోసం ఎదురు చూడడం ప్రజల వంతుగా ఈరోజు మారినటువంటి పరిస్థితి ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఉంది. రాబోయేటువంటి కొత్త ప్రభుత్వాలు రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకోబోతాయన్నటువంటి విషయం అయితే వేచి చూడాలి. రాష్ట్రానికి మంచి రోజులు రావాలని మేము కోరుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలని మేము కోరుకుంటున్నాం. రాష్ట్ర అభివృద్ధి, ఉపాధి రావాలి. అదేవిధంగా సంక్షేమంతో పాటు అనేకమైనటువంటి పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చినప్పుడే అభివృద్ధి పదంలో మనం ముందుకు పోతాం. అదేవిధంగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసుకోవాలి. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సవాళ్ళను ఎదుర్కొనే విధంగా కొత్త ప్రభుత్వాలు పనిచేయాలని మేము కోరుకుంటూ ఉన్నాం. అందరికీ నమస్కారం. నా పేరు దార్ల రాజేంద్ర, సూలూరుపేట నియోజకవర్గం, తిరుపతి పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ. ఈరోజు రాష్ట్రంలో చూసుకున్నైతే ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా అయితే ఓట్లు వేశారో ఈరోజు ఎగ్జిట్ పోల్స్ లో 144 నుంచి 160 దాకా తెలుగుదేశం పార్టీ మహాకూటమికి ఈరోజు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఖచ్చితంగా 2024 ఈ ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం. ఈ రాష్ట్రం వెనకబడిపోయింది అభివృద్ధిలో. అభివృద్ధి కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, యువతకి ఉద్యోగాలు కావచ్చు, ఇవన్నీ కూడా చేసే సమర్థవంతమైన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని నమ్మి 2024లో అందరూ కూడా ఓట్లు వేయడం జరిగింది. అదేవిధంగా నాయుడుపేట పట్టణంలోనే పోలేరమ్మ అమ్మవారి దగ్గరికి వచ్చి మేము పూజలు చేశాము. మా తెలుగుదేశం పార్టీ కూటమి గెలవాలని కరెక్ట్గా ఒక హాఫ్ అన్ అవర్ లోనే మాకు ఎగ్జిట్ పోల్స్ లో 140 నుంచి 160 దాకా చెప్పడము, అమ్మవారి ఆశీస్సులు ఈ సూలూరుపేట నియోజకవర్గ అభ్యర్థి నెలవల విజయశ్రీ గారికి, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి అందరికి ఉంది. రేపు రాబోయేది మహాకూటమి. ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మా నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. నా పేరు జోగా కొండబాబు. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడే ఎగ్జిట్ పోల్స్ వెలువడడం జరిగింది. వాళ్ళ ఎగ్జిట్ పోల్స్ గమనిస్తే మన ఆంధ్రప్రదేశ్లో చరిత్ర మళ్ళీ పునరావృతం రాబోతుందని వాళ్ళు మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే వారు వన్ సైడ్ అన్నట్టుగా వాళ్ళు మళ్ళీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మన ఆంధ్రప్రదేశ్లో ఫామ్ చేయబో. నా పేరు గూనూరు మల్లనాయుడు, రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షుడిగా నేను మాట్లాడుతున్నాను. ఈరోజు తెలుగుదేశం కూటమి గెలవబోతుంది. ఆంధ్ర రాష్ట్రంలోనే మొట్టమొదటగా తెలుగుదేశం కూటమి, మరి ఎన్డీఏ కూటమి నరేంద్ర మోడీ గారు, మరి మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి ఈరోజు గెలవబోతుంది. రేపు రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఎక్కువ మెజార్టీతో కూటమి గెలుస్తుంది. అలాగే దేశంలో ఉన్నటువంటి ప్రధాని మోడీ గారు ప్రధానమంత్రి అవుతున్నారు. ఆయన మూడోసారి కూడా ప్రధానమంత్రి అయ్యి మరి దేశాన్ని మంచి పాలన పాలించడానికి ఆయన కూడా రాబోతున్నారు. అక్కడ దేశంలో ఎన్డీఏ కూటమి, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి కూడా గెలుస్తుందని చెప్పేసి ప్రధానంగా తెలియపరుస్తున్నాను. మరి ఖచ్చితంగా ఈ రెండు రావాలి. రాష్ట్రం ఇప్పటికే అన్ని విధాలా కూడా నష్టపోయింది, అప్పుల పాలైపోయింది. ఈ రెండు గెలిచినప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి సాధించవచ్చు. రోడ్లు కానీ మరి మిగతా అన్ని కార్యక్రమాలు కూడా కేంద్రం నుంచి అయితే ఇక్కడ అన్ని విధాలా కూడా రోడ్లు పాడైపోయి ఉన్నాయి రాష్ట్రంలో. మరి
నిత్యావసర వస్తువులు కూడా ధరలు పెరిగిపోయి ఉన్నాయి. అన్ని రకాల కూడా ప్రజలు నడ్డి విరిచే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం పోవాలని చెప్పేసి ప్రజలు వన్ సైడ్ అందరూ కూడా ఓట్లేయడం జరిగింది. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి 140 సీట్లతో మరి తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి గెలుస్తుంది. మరి దానికి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు మరి 4వసారి ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి మేమందరం కూడా ఆశిస్తున్నాం. ఆయన రావాలి, రాష్ట్రం బాగోవాలి, రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలన్నా, రాష్ట్రం బాగుపడాలన్నా, యువతకు ఉద్యోగాలు కావాలన్నా, పరిశ్రమలు రావాలన్నా, రైతులు బాగుపడాలన్నా ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి గెలుస్తుంది. మరి పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో 140 సీట్లు సాధించి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలకి అంతా కూడా సస్యశ్యామలంగా పాలన అందించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరుగుతుంది. రానున్న రోజుల్లోనే రేపు రాబోయేది రామరాజ్యం అని చెప్పేసి మీకు తెలియపరుస్తున్నాను. సార్, ఇప్పటి వరకు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అన్ని ఇప్పుడు టీడీపీకి, వైసీపీకి ఎలా వచ్చాయి, ఏంటి, ఏ విధంగా ఇప్పుడు మీరు ఫీల్ అవుతున్నారు చెప్పండి. అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా ఎన్డీఏ కూటమికి మరి ఎక్కువగా 120 నుంచి 140 సీట్లు వస్తాయని చూపిస్తున్నాయి. అది నిజంగా ఖచ్చితం. 140 సీట్లు రావడం అనేది నిజంగా ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే ఓ పక్క మంచి పాలన కావాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు అధిక ధరలు పెరిగిపోవడం వల్ల ప్రజలందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇటుపక్క ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, కూలి చేసుకునే వాళ్ళు కానీ, అలాగే మామూలు కాంట్రాక్టులు కానీ, రైతులు కానీ అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల రాష్ట్రంలోనే ఎవరికి పనులు లేని పరిస్థితి, వ్యాపారాల పరిస్థితి కూడా అందరూ సవి చూశారు. అందువల్ల ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి పోతాడని చెప్పేసి ఎదురు చూసి ఓటేశారు. ఆ ఓటుతోటే బుద్ధి చెప్పి ఆ ప్రభుత్వాన్ని గద్దించే రోజు రేపే. ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా మా వైపే చూపిస్తున్నాయి, మాకే అనుకూలంగా ఉన్నాయి. ఖచ్చితంగా మరి ఎన్డీఏ కూటమి మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియపరుస్తున్నాను. జై టీడీపీ. నా పేరు గూనూరు మల్లనాయుడు, రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షుడిగా నేను మాట్లాడుతున్నాను. ఈరోజు తెలుగుదేశం కూటమి గెలవబోతుంది. ఆంధ్ర రాష్ట్రంలోనే మొట్టమొదటగా తెలుగుదేశం కూటమి మరి ఎన్డీఏ కూటమి నరేంద్ర మోడీ గారు, మరి మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి ఈరోజు గెలవబోతుంది. రేపు రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఎక్కువ మెజార్టీతో కూటమి గెలుస్తుంది. అలాగే దేశంలో ఉన్నటువంటి మోడీ గారు ప్రధానమంత్రి అవుతున్నారు. ఆయన 3వసారి కూడా ప్రధానమంత్రి అయ్యి మరి దేశాన్ని మంచి పాలన పాలించడానికి ఆయన కూడా రాబోతున్నారు. అక్కడ దేశంలో ఎన్డీఏ కూటమి, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి కూడా గెలుస్తుందని చెప్పేసి ప్రధానంగా తెలియపరుస్తున్నాను. మరి ఖచ్చితంగా ఈ రెండు రావాలి. రాష్ట్రం ఇప్పటికే అన్ని విధాలా కూడా నష్టపోయింది, అప్పుల పాలైపోయింది. ఈ రెండు గెలిచినప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి సాధించవచ్చు. రోడ్లు కానీ మరి మిగతా అన్ని కార్యక్రమాలు కూడా కేంద్రం నుంచి అయితే ఇక్కడ అన్ని విధాలా కూడా రోడ్లు పాడైపోయి ఉన్నాయి. రాష్ట్రంలో మరి నిత్యావసర వస్తువులు కూడా ధరలు పెరిగిపోయి ఉన్నాయి. అన్ని రకాల కూడా ప్రజలు నడ్డి విరిచే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం పోవాలని చెప్పేసి ప్రజలు వన్ సైడ్ అందరూ కూడా ఓట్లేయడం జరిగింది. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి 140 సీట్లతో మరి తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి గెలుస్తుంది. మరి దానికి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు మరి 4వసారి ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి మేమందరం కూడా ఆశిస్తున్నాం. ఆయన రావాలి, రాష్ట్రం బాగోవాలి, రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలన్నా, రాష్ట్రం బాగుపడాలన్నా, యువతకు ఉద్యోగాలు కావాలన్నా, పరిశ్రమలు రావాలన్నా, రైతులు బాగుపడాలన్నా ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి గెలుస్తుంది. మరి పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో 140 సీట్లు సాధించి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలకి అంతా కూడా సస్యశ్యామలంగా పాలన అందించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరుగుతుంది. రానున్న రోజుల్లోనే రేపు రాబోయేది రామరాజ్యం అని చెప్పేసి మీకు తెలియపరుస్తున్నాను. సార్, ఇప్పటి వరకు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అన్ని ఇప్పుడు టీడీపీకి, వైసీపీకి ఎలా వచ్చాయి, ఏంటి, ఏ విధంగా ఇప్పుడు మీరు ఫీల్ అవుతున్నారు చెప్పండి. అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా ఎన్డీఏ కూటమికి మరి ఎక్కువగా 120 నుంచి 140 సీట్లు వస్తాయని చూపిస్తున్నాయి. అది నిజంగా ఖచ్చితం. 140 సీట్లు రావడం అనేది నిజంగా ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే ఓ పక్క మంచి పాలన కావాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు అధిక ధరలు పెరిగిపోవడం వల్ల ప్రజలందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇటుపక్క ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, కూలి చేసుకునే వాళ్ళు కానీ, అలాగే మామూలు కాంట్రాక్టులు కానీ, రైతులు కానీ అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు.
దీనివల్ల రాష్ట్రంలోనే ఎవరికి పనులు లేని పరిస్థితి, వ్యాపారాలు లేని పరిస్థితి కూడా అందరూ సవి చూశారు. అందువల్ల ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి పోతాడని చెప్పేసి ఎదురు చూసి ఓటేశారు. ఆ ఓటుతోటే బుద్ధి చెప్పి ఆ ప్రభుత్వాన్ని గద్దించే రోజు రేపే. ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా మా వైపే చూపిస్తున్నాయి, మాకే అనుకూలంగా ఉన్నాయి. ఖచ్చితంగా మరి ఎన్డీఏ కూటమి మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియపరుస్తున్నాను. అందరికీ నమస్కారం. మన తోడవరం నియోజకవర్గం నుంచి మా గౌరవ శాసనసభ్యులు కర్నూలు ధర్మశ్రీ గారు మెజారిటీతో గెలుస్తారు. తప్పనిసరిగా ప్రజలందరూ కూడా మాకు మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రజా సంక్షేమ పథకాలు, తర్వాత మా ఎమ్మెల్యే గారు నియోజకవర్గాన్ని మంచి అభివృద్ధి కార్యక్రమాలు నడిపించారు కాబట్టి ప్రజలందరూ కూడా ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆ విశ్వాసాన్ని గుర్తించి మాకు ఈ ఎలక్షన్లో ప్రజెంట్ ఇప్పుడు ఉన్న ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నాయి సార్? ఎగ్జిట్ పోల్స్ విషయానికి వస్తే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 120 స్థానాలు తప్పనిసరిగా కైవసం చేసుకొని రేపు 9వ తారీఖున విశాఖపట్నం రాజధానిగా విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇది తప్పనిసరిగా జరుగుతుంది. ఎవరు ఎన్ని రకాలుగా ఉన్నా, ఎన్ని కూటములు, ఎన్ని కుయుక్తులు చేసినా ప్రజలందరూ కూడా మా వైపు ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా రేపు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి రాష్ట్రంలో అధికార పీఠాన్ని మా జగన్మోహన్ రెడ్డి గారు చేజెక్కించుకొని 9వ తారీఖున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇది తథ్యం. ఎవరు ఎన్ని చెప్పినా కూడా ఇది తప్పనిసరిగా మా ప్రభుత్వం వస్తుంది. అంతేకాకుండా తోడవరం నియోజకవర్గం కూడా మా గౌరవ శాసనసభ్యులు కర్నూలు ధర్మశ్రీ గారు మంచి మెజార్టీతోటి విజయం సాధిస్తారని నేను తప్పనిసరిగా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. దేశంలో ఎగ్జిట్ పోల్స్ ఎలా వచ్చాయి సార్? ఇప్పుడు దేశం విషయానికి వస్తే నా సొంత అభిప్రాయం మన మోడీ గారు విజయం సాధించవచ్చని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన మన దేశానికి అలాంటి వ్యక్తి అవసరం. నిస్వార్థమైన రాజకీయాలు ఎవరైతే చేస్తారో అలాంటి వ్యక్తులు మన దేశ రక్షణ గురించి కానీ మన దేశం ప్రపంచంలోనే ఒక ఆర్థికంగా బలిష్టంగా ఉండాలంటే అలాంటి వ్యక్తులు అవసరమని నా సొంత అభిప్రాయం. వైసీపీకే చెప్తున్నాయి, మాకు 120 స్థానాలు కంపల్సరీ వస్తాయని చెప్తున్నాయి. మేమే జెండా రెపరెపలాడితే రేపు సీఎంగా 9వ తారీఖున వైజాగ్లో సీఎం గారు ప్రమాణ స్వీకారం చేస్తారు. మన ధర్మశ్రీ గారు కూడా 10,000 మెజార్టీతో గెలుస్తారు. రేపు మంత్రి కూడా అవుతారు. మేమందరూ ధీమాతో ఉన్నాం, మన పార్టీ అందరూ. ఇవి ఎగ్జిట్ పోల్స్ అసలు మీ రియాక్షన్ ఏంటి సార్? అసలు ఎలా ఉన్నాయి ఈ ఎగ్జిట్ పోల్స్? ఎగ్జిట్ పోల్లు అన్నీ కూడా మన వైసీపీకే మెజార్టీ చెప్తున్నాయి. గతం కన్నా 5-10 సీట్ల దగ్గర 120-130 మధ్యలో వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అన్ని చెప్తున్నాయి. రేపు ఈ ఎగ్జిట్ పోల్స్ రేపు మనం రిజల్ట్లో 4వ తారీఖుని చూస్తున్నాం. 4వ తారీఖుని ఘన విజయంతో మా పార్టీ జెండా రెపరెపలాడుతుంది. చోడవరం మండల జనసేన పార్టీ అధ్యక్షుడిని. మనకి ఆంధ్ర రాష్ట్రంలోని ఎన్నికలు జరిగిపోయాయి. ఈరోజు ఎగ్జిట్ పోల్స్ వచ్చేసాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా పాజిటివ్గా మా ఎన్డీఏ కూటమికే చూపిస్తున్నాయి. మేమే రాష్ట్రంలోని ప్రమాణ స్వీకారం చేస్తాం. అదేవిధంగా దేశంలోని ప్రధానమంత్రి మోడీ గారు కూడా ప్రధానమంత్రిగా మళ్ళీ చేస్తారని చెప్పేసి భావిస్తున్నాం. అదేవిధంగా పిఠాపురంలో శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా అత్యధిక భారీ మెజార్టీతోనే గెలవబోతున్నారు. ఇది మా ఎన్డీఏ కూటమికి ప్రధానంగా మంచి ఫలితాలు తెస్తాదని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఈ ఎగ్జిట్ పోల్స్ ఎలా మీరు ఫీల్ అవుతున్నారు? ఈ ఎగ్జిట్ పోల్స్ చాలా అంటే వైసీపీ వాళ్ళు చాలా కింద మీద అన్ని చేసి పెడుతున్నారు, కానీ అవన్నీ కూడా కరెక్ట్ కాదు. ఈ ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడు వచ్చాయి కాబట్టి ఈ ఎగ్జిట్ పోల్సే ప్రధానంగా తీసుకోవాలి. ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పి చూపిస్తున్నాయి. ఇదే మేము రేపు మా రాష్ట్ర భవిష్యత్తు కూడా ఇదే నిర్ణయించున్నది. అలాగే మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము అభివృద్ధి చేసుకోవడానికి కూడా మాకు అవకాశం ఉన్నది కాబట్టి ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్లో మే 13వ తేదీ జరిగిన ఎలక్షన్లు ఎలాగ జరిగాయంటే చాలా
క్రిటికల్ కండిషన్లో జరిగినాయి. కానీ ఈరోజు వచ్చిన సర్వేలు చూస్తే అది ఆ క్రిటికల్ కాదు కదా, వే అంతా వన్ సైడ్గా కనిపిస్తుంది. మోస్ట్లీ అన్ని ఛానల్స్లోనూ అన్ని సర్వేలు కూడా కూటమికే అనుకూలంగా చెప్తున్నారు. ఒకే ఒక సర్వే మాత్రం ఆరా అనేది వైసీపీకి అనుకూలంగా చెప్తుంది. ఈ వే ఎందుకు వచ్చిందంటే 5 ఏళ్ల జగన్ పరిపాలనలో పడ్డ కష్టాలు, వాళ్ళు అనుభవించిన నరకము అవన్నీ చూసి జనాలు ఎక్కడ చూసినా రోడ్డు లేవు, ఉద్యోగాలు లేవు, ఎక్కడే కానీ సంక్షేమ పథకాలు ఓన్లీ సంక్షేమ పథకాల మీద ఆధారపడితే కాదు, అభివృద్ధి కూడా ఉండాలా. సంక్షేమ పథకాలు అభివృద్ధి అనేది 2 చక్రాలు లాంటివి. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేసినాడు, అప్పు తీసుకొని వచ్చి ఓన్లీ సంక్షేమం మీద ఆధారపడ్డాడు. కానీ అక్కడ అభివృద్ధి అనేది లేదు. నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉంది. దాని కారణంగా యువత చాలా దీని మీద ఓటింగ్ మీద చాలా ప్రభావం చూపింది. అదేవిధంగా విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కారణం ఏమంటే మోస్ట్లీ చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి 51 రోజు జైల్లో పెట్టిన కారణం అది మెయిన్. టోటలీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని ఒక కుదిపేసిందని చెప్పుకోగలను. ఏది ఎలాగున్నా 9వ తేదీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతారు. ఇక్కడ కానీ ఆంధ్రాలో కానీ కేంద్రంలో కానీ కూటమి ప్రభంజనం కొనసాగుతూనే ఉంటుంది. ఇంకా కొన్ని సర్వేలు రావాల్సి ఉన్నది. అవి నేషనల్ సర్వేలు కూడా మోస్ట్లీ అలాగే ఉంటాయని నాకు అనుకుంటున్నా. ప్రజల నాడి ఎలా ఉందంటే ఎవరు దాన్ని పసిగట్టేకి లేదు. 2019లో కూడా అలాగే అప్పుడు కూటమి లేదు, చంద్రబాబు నాయుడు గెలుస్తారనుకున్నారు. కానీ కేకే సర్వే చెప్పిన ప్రకారంగానే 1919లో 150 సీట్లకు పైన వైసీపీ గెలుస్తుందని చెప్పినారు. అలాగే గెలిచింది. ఇప్పుడు కూడా కేకే సర్వేలో 161 సీటు గెలుస్తుందని చెప్తున్నారు. 25కి 25 లోక్సభ స్థానాలు కూటమి గెలుస్తుందంటున్నారు. కడప లోకసభ స్థానం కూడా టీడీపీనే గెలుస్తుంది అని చెప్పేసి కేకే సర్వేలో చెప్పడం జరిగింది. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి కూడా ఓడిపోతాడేమో అని అనుకుంటున్నాను నేను.